6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 6వ తారీఖు లగాయితూ అక్టోబర్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురువు వక్రగతిలో ఆయన సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. కుజుడు మిథున రాశి యందు, అలాగే కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రబుధులు, మరి ముఖ్యంగా తులలగాయితూ మకరం కుంభరాశుల వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుని, కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రరాహువుల యొక్క బలం మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. జన్మరాశి యందు వక్రించిన శనేశ్వరుడు కానీ, అలాగే గురుబలం లేకపోవడము, అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి రవి యొక్క స్థితి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే గత 2 వారాలుగా కుంభరాశి వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇవి కొంత కాంప్లికేటెడ్గా తయారవుతూ ఉన్నాయి. ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే దానిలో శ్రద్ధ లేకపోవడము, ఎప్పుడూ కూడా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మన శరీరం ఎక్కడే ఉంటుంది, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. చేసేటువంటి పని నచ్చకపోవడం, నచ్చినటువంటి పని చేయలేకపోవడం లాంటి అంశాలు. అలాగే దుర్దోష శత్రు సంవాద, అనవసరంగా ఎక్కువ మందితో తగువులు ఏర్పడుతూ ఉండడం, మీ సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, నీలాపనిందలు ఎక్కువగా మీ మీద వారు ప్రచారం చేస్తూ ఉండడం, మీపై దుష్ప్రచారం దగ్గర నుండి అనవసరమైన ప్రయాణాలు, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీ యొక్క శ్రమ తెలివితేటలను ఎక్కువగా వాడుతూ ఉండడం, అంటే దానివల్ల మీకు ఉపయోగం లేనప్పటికీ ఆ విషయాలపై ఎక్కువగా మీరు శ్రద్ధ చూపిస్తూ ఉండడం, ఎక్కువ శ్రమ పడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ ఈ 2 వారాల్లో కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల మీ యొక్క గ్రోత్ అనేటువంటిది కొంత దానిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సరైనటువంటి విధానంలో మీ యొక్క ఎదుగుదల ఉండకపోవచ్చును. అందువల్ల ఈ వారంలో మీకు మీరై కొంత శ్రద్ధ చూపిస్తూ మీ ఎదుగుదలకి మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉండండి. అంతేకాక ఇతరుల యొక్క విషయాల్ని, పనులపై వాటి మీద ఉండేటువంటి శ్రద్ధను తగ్గించుకుంటూ ఉండండి. వృధా కాలక్షేపాన్ని మానుకోండి. ఎంతసేపు కూడా కొంత మీ పనులపై ఎక్కువ నిమగ్నమయ్యేటువంటి విధానంలో ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి, ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆదాయ మార్గాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అంత ఆశించినటువంటి స్థాయిలో లేనప్పటికీ మీరు ముందుకు వెళ్ళగలగడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆరోగ్య విషయాలపై కొంత శ్రద్ధ పెట్టాలి. మరీ ముఖ్యంగా కొంత నీరసము, నిస్సత్తువకి సంబంధించి, అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల కొంత ఈ ప్రస్తుతం ఉండేటువంటి ఈ వెదర్ బేస్డ్ కొంత ఈ సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అలాగే విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. స్త్రీలకి సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.